ఇందాక మీరు అన్నారు వేరే వాళ్ళు చేసిన క్యారెక్టర్స్లో కొన్ని మీరు చేసుంటే బాగుండేదే అని మీ భావన, కొంతమంది మా బోటి అభిమానుల భావన కూడా ఉంది. అలా మీరు చేయాల్సిన క్యారెక్టర్లు అంటే నేను బయటికి చెప్పలేనేమో, మీరు చేయాల్సిన క్యారెక్టర్లు ఆఖరి క్షణంలో వేరే నటులు చేసిన సందర్భాలు ఉన్నాయంటారు. అవి నిజమేనా? అటువంటి నాకు తెలియదండి. నా వరకు వచ్చి నన్ను తీసేయడం అనేది లేదండి ఇంతవరకు. ఓకే. అంటే వాళ్ళు లాంగ్ డిస్కస్ చేసుకుని ఒకవేళ ఏమన్నా ఆయన వద్దులండి ఈయన పెట్టారేమో కానీ, బట్ నా వరకు వచ్చి మాట్లాడుకున్న తర్వాత అది అట్లా జరగలేదండి. అందరి జీవితాల్లో మన సినిమా రంగంలో సంబంధించిన, సినిమా రంగానికి సంబంధించిన అందరి జీవితాల్లో మద్రాసు మహానగరం ప్రస్తావన ఉంటుంది. మీరు అసలు ఎలా మద్రాసు చేరుకున్నారు? డెస్టినీ అంటారు చూడండి. మీరే అన్నారు మద్రాసు మహానగరం ఆ రోజుల్లో అందరినీ స్వీకరిస్తుంది, అవకాశం ఇస్తుంది, అభివృద్ధి చెందడానికి అవకాశాలు దొరుకుతాయని. అవును. మా నాన్నగారు హిందూ పేపర్ ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ పేపర్ తెప్పించి చదివే అలవాటు ఉండేది ఆయనకి. నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు పండిత పుత్ర పరమసుంట అనిపించుకునేవాడిని. సరిగ్గా చదివేవాడిని కాదు. అది పాస్ అవుతానో లేదని డౌటు. సరే ఒక డిప్లొమాలో చేరుద్దామని ఆయన కెమికల్ టెక్నాలజీను ప్రింటింగ్ టెక్నాలజీకి అప్లై చేయించారు. మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనకి 2 సీట్ల రిజర్వేషన్ ఉండేది. దాని ద్వారా వెళ్ళి అక్కడ కెమికల్ టెక్నాలజీలో చేరాను. ఓకే. ఆ కెమికల్ టెక్నాలజీ చేరిన తర్వాత 2వ సంవత్సరంలో ఇన్ప్లాంట్ ట్రైనీగా ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే. అక్కడ ఎవరికో వచ్చిన అవకాశం, అతను ఖర్చు పెట్టుకోలేక ఊటీ వెళ్ళలేడు. అది ఊటీలో ఉండే ఫ్యాక్టరీ, హిందుస్థాన్ ఫుడ్ ఫిల్మ్స్. వెళ్ళలేక అతను చెన్నైలో ఉండే ఫ్యాక్టరీకి వెళ్తానని తెలిసింది. నేనేం చేశానంటే, నాకు చెన్నైలో వచ్చింది, నువ్వు ఇది తీసుకొని నేను ఊటీ వెళ్తానన్నా. అట్లా అవకాశం నా అంతటి నేనే తెచ్చుకుని ఊటీ వెళ్ళాను. అక్కడ ట్రైనింగ్ అయ్యాను హిందుస్థాన్ ఫోటో ఫిలిమ్స్లో. మళ్ళీ 3rd ఇయర్లో మళ్ళీ సేమ్ అదే జరిగింది. నాకు మళ్ళీ చెన్నైలో వస్తే ఇంకోటితో మాట్లాడి, నేను మెట్టూరు డ్యామ్ నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండు అని. వాళ్ళు ఏంటంటే పాపం ఖర్చు పెట్టుకోలేక, నేను ఖర్చు పెట్టగలిగే స్థితి నాకు లేదు, కానీ మా మామగారి ఇంట్లో ఉండటం వల్ల ఒక ధైర్యం, మా మేనమామ ఇంట్లో ఉండటం వల్ల. కుటుంబ నేపథ్యం సంపన్న కుటుంబం అనొచ్చా అండి మీరు వచ్చి? మా నాన్నగారు సంపన్న కుటుంబం నుంచి ఉండట్టే అప్పుడు, కానీ ఆయన పాలిటిక్స్లో పొలాలన్నీ కరిగించేశారు కాంగ్రెస్లో ఉంటూ. కాకాని వెంకటరత్నంకి తోడుగా ఉంటూ. నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, పాలిటిక్స్ నుంచి ఇక బయటకు వచ్చేయాలని. అలా ఆయన పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేపట్టి ఖాళీగా ఉన్నారు కదా అని ఎల్వి ప్రసాద్ గారి మిస్సెస్ ఎల్వి ప్రసాద్ గారు మా అమ్మకి మేనత్ అవ్వడం వల్ల ఆవిడ, ఈయన ఖాళీగా ఉన్నారు కదా, గుంతకల్లో థియేటర్ కడుతున్నారు కదా, అక్కడ పంపించండి ఆయన్ని అంటే, అట్లా ఆయన అక్కడ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి వెళ్ళడం వల్ల మేమందరం గుంతకల్లో వెళ్ళిపోయాం. ఓకే. సో రాయలసీమ ప్రభావం ఉంది బాల్యకాలంలోనే. తప్పకుండా. సో ఇక అక్కడి నుంచి చెన్నై వెళ్ళటము, అక్కడ అడ్మిషన్ రావటము, చేరటం. అలా చదువుతున్న రోజుల్లో ఒక స్టూడెంట్ అన్నాడు, గుల్టీ ఇంకవాడా అన్నాడు. అంటే మనం గుల్టీ అంటే ఏంటి, గుండు కొట్టించుకుని పాత బస్సుల్లో ఎక్కి సచిన్ కాలేజ్ ఎక్కడ, బతికిన కాలేజ్ ఎక్కడ, సావిత్రి ఇల్లు ఎక్కడ అంటే తిరిగేవాళ్ళం. సగటు తెలుగు ప్రేక్షకుడు. వాళ్ళ దృష్టిలో మనం అమాయకులం. గుల్టీ అంటే వాళ్ళ మీనింగ్ అది. ఓకే. నేనన్నాను, వారు సాంబార్ నా కొడగా, నువ్వు నన్ను గుల్టీ అన్నావు కదా, నేను మన కాలేజీకి యునానిమస్గా చైర్మన్ అవుతా. ఓకే. ఒక మలయాళీని తీసుకెళ్ళి సెక్రటరీ చేస్తా, చూసుకోండి అన్నాడు. పొరక్ గొల్టీ నీ వల్ల ఎక్కడ పో అన్నారు. ఓకే. సరే అని ధైర్యంగా వెళ్ళాను ప్రిన్సిపల్ దగ్గరికి. ఆ రోజుల్లో కామెడియన్ ఎన్ఎస్ కృష్ణన్ అని ఆయన వాణిమహల్ సెంటర్లో స్టాచ్యూ కూడా ఉంది, వాళ్ళ అల్లుడు నటరాజన్ అని ఆయన ప్రిన్సిపల్. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, సార్ ఐఎమ్ సో అండ్ సో, నేను యునానిమస్లీ ఎలక్టెడ్ చైర్మన్, ఈయన గోపాలకృష్ణ మేనన్ యునానిమస్లీ ఎలక్టెడ్ యాజ్ సెక్రటరీ అంటే, ఎన్న హరిషూర్ అన్నాడు. అవును సార్ అన్నా. బెల్ కొట్టాడు. మా డబ్బు స్టార్ట్ అయింది. ఎందుకంటే పిలిచి అడిగితే మొత్తం తెలిసిపోతుంది కదా. సరే అని చెప్పి బాయ్ రాగానే స్టెనోని బిలువ అన్నాడు. అమ్మా రిలాక్స్. స్టెనో అంటే డిక్టేషన్.
అంటే డిక్లేర్ చేసిన డిక్లేర్ చేసినట్టే అట్లా డిక్లేర్ అయిపోయి కాలేజ్ చైర్మన్ అయ్యాను. బయటకు వచ్చి చెప్తే వాళ్ళు సరే చేసింది ఏదో ఏడిచావు, కాలేజ్ ఫంక్షన్ మాత్రం బ్రహ్మాండంగా చేయాలన్నారు. సరే అని బ్రహ్మాండంగా చేసి ఎగ్జామ్స్ రాయాల, ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. సో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వను అనే నిర్ణయానికి వచ్చేసాను, ఎందుకంటే చదవలేదు ఏ ఫంక్షన్ గురించి. సరే ఏం చేయాలి అని అంటే ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు, నువ్వు ఉల్లిపాయలు కట్ చేసి సంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుంది, అట్లా నువ్వు జ్వరం చెప్పి ఎగ్జామ్స్ మానేయాలి. కానీ రాత్రి ఉల్లిపాయలు పెట్టుకుంటే ఏం అవలా, జ్వరం రాలా. నెక్స్ట్ డే వెళ్ళాను, వెళ్ళి ఫిల్మ్ టెక్నాలజీ స్టూడెంట్ ఆ స్టూడెంట్ హాస్టల్లో వెళ్ళి వాళ్ళతో ఏదో ప్యాక్ ఆడినట్టుగా టైం పాస్ చేసి ఇంటికి వచ్చాను. నా అదృష్టం చూడండి, జ్వరం అయితే రాలేదు, కానీ మా మేనమామ పిల్లలతో ఊటీ ప్రోగ్రామ్, పిల్లలకి సెలవులు వచ్చేసినాయి, ఆయన వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఇంట్లో పడుకొని పక్కింటి ఆంటీ వచ్చింది, ఏంటి తమ్ముడు వెళ్ళలేదు నువ్వు పరీక్షలు రాయటాకంటే, లేదంటే జ్వరం వచ్చిందంటే, అలాగా సరే నేను జ్యూస్ ఇస్తాను, సాత్కుడి జ్యూస్ ఇస్తాను, అది ఇది మోసంబి జ్యూస్ పాలు ఇస్తానని చెప్పాను. సో అది ఎంజాయ్ చేసి ఒకరోజు రెస్ట్, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మామూలు హాస్టల్కి వెళ్ళి ఎంజాయ్ చేశాను. తర్వాత ఇక చలో సోమర్పాడు ఏలూరు దగ్గర పల్లెటూరు వెళ్ళిపోయి మా తాతగారి దగ్గర వ్యవసాయం చేసి దోసకాయలు పండించి, తర్వాత నువ్వులు పండించి మార్కెట్కి తోలేసి మళ్ళీ చలో చెన్నై మద్రాసు వెళ్ళిపోయి పుస్తకాలు కలెక్ట్ చేసి ఏం రాశానో నాకు తెలీదు. కరెక్ట్గా ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయనే ముందు శ్రీమతి ఎల్వి ప్రసాద్ గారు చెప్పింది వాళ్ళ అబ్బాయితో రమేష్ గారితో, నాగినేడు ఏదో హిందుస్థాన్ ఫిల్మ్ ట్రైనింగ్ వెళ్ళి వచ్చాడు కదా, మీరు ల్యాబ్ పెడుతున్నారు దాంట్లో పెట్టండి అని. మనకి చక్కన వెలిగింది బల్బు, అబ్బా మనం ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తున్నాం ఇక నటుడు అయిపోవచ్చు అని అలా దిగేశాను. తర్వాత రిజల్ట్స్ వస్తే కరెక్ట్గా 60% మార్క్స్ వచ్చినాయి. అప్పుడు మా మేనమామ భార్య అత్త అడిగింది, అదేంటి నేను నువ్వు అసలు కరెక్ట్గా 60% ఎలా తెచ్చుకున్నావు, నువ్వు ఎప్పుడు ఇంతేనా, చదువుల్లోనేమో 35%, 35 మార్కులే వచ్చాయి మామూలుగా స్కూల్లో, అప్పుడు 35 కరెక్ట్గా తెచ్చుకున్నాడు, ఇప్పుడు 60 ఎలా కరెక్ట్గా తెచ్చుకున్నావు అని అడిగింది. ఏదో జరిగిపోయింది అలా. ఇక ఎడ్యుకేషన్కి సంబంధం లేకుండా ల్యాబ్లో రావటం, తర్వాత ఇక నటు రావటం, అది ప్రయాణం. కాఫీ విత్ యమునా కిషోర్ ప్రోగ్రామ్. ప్లీజ్ వాచ్ మై ప్రోగ్రామ్ ఓన్లీ ఇన్ ఐ డ్రీమ్.